హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే 27 తమలపాకులతో నేనైతే హారతినిచ్చుకుంటున్నానండి. అదే ఈ వీడియోలోనైతే ఉంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా శుక్రవారం రోజు ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది, అది కూడా ఈ వీడియోలో ఉంది. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి ఫోటోకి అయితే ఈ విధంగా గంధంతోని కుంకుమతోని చక్కగా బొట్లు పెట్టుకొని ఈ విధంగా నందివర్ధన పువ్వులతో అలంకరించుకున్నానండి. పీఠం పైన ఈ విధంగా వినాయకుని కూడా పెట్టుకున్నాను. రెండు వైపులా కూడా 2 దీపాలను పెట్టుకున్నాను. హంస దీపాలను కూడా ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి. ఈరోజు శుక్రవారము ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక కంచు లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానికి గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 3 ప్రమిదలు తీసుకొని చక్కగా గంధంతోని కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పళ్ళెంలోనైతే పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన 2 ప్రమిదలు పెట్టుకోవాలి. ఇందులో ఉప్పునైతే వేసుకోవాలండి. ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు. ఈ విధంగా ఉప్పును వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక ప్రమిద పెట్టాలండి. అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకొని ఇందులో ఆవు నెయ్యి వేసుకొని 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. శుక్రవారం రోజు సాయంకాలం 6 తర్వాత 9 లోపు ఈ పూజ చేసుకోవాలి, లేదంటే ఉదయం 6 లోపు చేసుకోవాలి. అగరవత్తులతో ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి. చక్కగా 5 దీపాలను అయితే అమ్మవారికి నేను ఈ విధంగా వెలిగించుకున్నాను. 5 దీపాల్లో కూడా నేనైతే ఆవు నెయ్యిని వేసుకున్నాను. ఆవు నెయ్యిని వేసుకొని 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి. ఉప్పు దీపానికి అయితే ఈ విధంగా ఎర్రని మందార పువ్వులతోనూ చక్కగా నందివర్ధన పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను. మనం అయితే ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారికి అయితే ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. నేను ఈ విధంగా అలంకరించుకొని ఈ విధంగా 5 దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఇప్పుడు నేనైతే ఈరోజు శుక్రవారము 27 తమలపాకులతో నేనైతే అమ్మవారికి హారతినిచ్చుకుంటున్నాను. 27 తమలపాకులు, 27 పువ్వొత్తులు, అదేవిధంగా 9 రకాల 9 పువ్వులు ఉండాలండి. 9 రకాల అవసరం లేదు. ఏదో ఒక పువ్వు అంటే మందార పువ్వు కానీ, గులాబీ పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ 9 పువ్వులు ఉండాలి. అంటే 9 పువ్వొత్తులను కలిపి ఈ విధంగా ఒత్తులుగా చేసుకొని దీన్నైతే ఒక తాడుతో కట్టుకోవాలి. తర్వాత ఈ 3 తొమ్మిదులు ఉన్నాయి కదండి, ఈ 3 తొమ్మిదులు 27 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసుకోవాలి. ఈ విధంగా 27 తమలపాకులను అయితే ఈ విధంగా ఒక కంచు ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకొని ఈ విధంగా 27 తమలపాకులను కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని మధ్యలో ఒక కంచు కానీ, ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం 27 ఒత్తులు ఉన్నాయి కదా, ఈ 27 ఒత్తులను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన కొంచెం నెయ్యినైతే వేసుకోవాలండి. ఎక్కువ నెయ్యినైతే వేయకండి, ఎందుకంటే ఈ హారతి ఇచ్చేటప్పుడు ఎక్కువ నెయ్యి వేసినట్లయితే చాలా ఎక్కువసేపు ఇదవుతుంది. ఈ హారతి ఇచ్చేటప్పుడు నిలబడి ఇవ్వాలండి. నిలబడి ఇచ్చి కొంతసేపు అమ్మవారికి అయితే హారతినిచ్చుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న తర్వాత అప్పుడు మనం కూర్చొని ఈ హారతిని అయితే కిందన పెట్టేయాలి. ఈ హారతి ఉన్నంతసేపు కూడా మనం పూజ గదిలోనే కూర్చోవాలండి. అయితే ఈ చుట్టూ కూడా 9 పువ్వులను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి అయితే ఈ విధంగా హారతినిచ్చుకోవాలండి. ఈ విధంగా ఒత్తులు పెట్టుకున్న తర్వాత దానిపైన పచ్చకర్పూరం పెట్టుకొని ఈ విధంగా అగరవత్తులతో వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ హారతిని అయితే నిలబడి ఇవ్వాలండి, కూర్చొని ఇవ్వకూడదు. ఈ విధంగా ఒత్తులన్నీ కూడా భస్మం అయిపోవాలండి. భస్మం అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఈ హారతిని అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి అయితే హారతినిచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ధూప్ స్టిక్ని అయితే వెలిగించుకోవాలండి. ధూప్ స్టిక్ని వెలిగించుకొని అమ్మవారికి అయితే ధూపాన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా ఒత్తులన్నీ కూడా చక్కగా భస్మం అయిపోవాలండి. భస్మం అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతిని అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనమైతే ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ప్రతి శుక్రవారం కూడా చేసుకోవాలని చేసుకుంటే మంచిది. కుదరకపోతే శ్రావణ మాసం వస్తుంది కదండి, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చక్కగా 27 తమలపాకులు తీసుకొని 27 ఒత్తులతో
తొమ్మిది పువ్వులతో ఈ విధంగా అమ్మవారికి అయితే హారతినిచ్చుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. ఏదో ఒక రూపంలో ధర్మబద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అయితే మనకు వస్తాయి. ఇది చక్కగా చేసుకోండి. నెలలో ఒక శుక్రవారం అయినా సరే పని చేసుకోండి. కుదరకపోతే ప్రతి శుక్రవారము చేసుకోలేకపోతే నెలలో ఒక శుక్రవారం అయినా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా భస్మం అయిపోతుందండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం హారతినిచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఉప్పు దీపం పెట్టుకొని అదే విధంగా 27 తమలపాకులతో ఈ విధంగా హారతినైతే ఇచ్చుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ఈ పూజనైతే చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.